అండ్ నా భారతీయుడు 2 సినిమా గురించి మనతో మాట్లాడడానికి చాలా కాలంగా మనం ఆన్ స్క్రీన్ చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్. హాయ్ రకుల్. తెలుగు ఆడియన్స్ అందరి తరపున వి లవ్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా చాలా చాలా ఇష్టపడుతున్నాను తెలుగు ఆడియన్స్ కి. చాలా మధ్య మిమ్మల్ని తెలుగు, తమిళ్, హిందీ భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం మేము. ఎస్, బట్ తెలుగులో టైం అయిపోయింది. అండ్ యా, అండ్ 2 years, I think 2 years since కొండపొలం కేమ్. యా, కానీ ఆల్వేస్ అదే మైండ్లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి, మంచిగా వస్తే చేయాలి, బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది. మీరంటే కూడా మాకు అంతే ఇష్టము. బట్ వీఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు 2 లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి. యూనో శంకర్ గారు, కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్, అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్. ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్గా వస్తున్న సినిమా, ఒక ప్రాజెక్ట్. అసలు ఇలాంటి ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలామంది డ్రీమ్ కూడా చేసి ఉండరు. సో అలాంటి దాంట్లో యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నమ్ ఆపస్. హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్స్ గ్రేట్. ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ సచ్ జస్ట్ సో ఎక్స్టాటిక్. ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెద్ద ఫ్యాన్. ద ఫస్ట్ ఇండియన్ ఆల్సో. I was a huge fan of that film, and then Kamal sir, of course, he's like a legend in him. You know, he is films like in a way. So idi vachedappudu I was like tappakunda cheyali, elagena cheyali, and it's been a great experience, you know, working with Shankar sir, Siddharth, Kamal sir. Yes, very very nice. చెంగలువా సాంగ్ తెలుగులో చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థ్తో పేరపై కనిపించబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్. సో అసలు ఏంటి ఇంత ఆన్సంబుల్ కాస్ట్లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది? అది మీరు 12th July చూడాలి. ఇప్పుడు అది ఎలా చెప్పాలి? నేనేదో చాలా సీరియస్గా అడుగుతున్నా. 12th July చూడండి పార్ట్ ఏముందని. Rakul is smart as always. Okay, but భారతీయుడు 1 మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? When did you watch the first part? I watched it ఒక్కసారి నేను ఇండియన్ 2 సైన్ చేసేటప్పుడు I watched it just కొంచెం రివిజన్, to rewatch, but ఇది డబుల్ మజా ఉంటుంది. అవునా? ఓకే. Did you get to work with Kamal Hassan garu, the combination scenes and all? How does it feel? What did you learn from him on set? I think, like I said, he is an institute in himself, you know. In 100 years of cinema, 70 years or more than 70 years, Kamal sir has been in films. So the amount of respect I have for him, the amount of dedication he has for his craft, first day of shoot, he treats every day like first day of shoot, you know. And I think there's so much to learn, like just be grounded and keep working. How does it feel while watching him, in that alive in that character? Oh, it's amazing. And character ki chala kashtapadaaru sir, because 5 hours prosthetic untundi morning, and then 2 hours remove cheyadaniki. So it's really not easy. It's very tough, you know. Yeah. శంకర్ సార్ హీరోయిన్ అని అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. కనిపించడంలో, క్యారెక్టరైజేషన్లో, సాంగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఆ స్పెషాలిటీ గురించి మాకు చెప్తారా? హౌ డిడ్ యూ ఎంజాయ్ బీయింగ్ శంకర్ సర్స్ హీరోయిన్? I think he just portrays you really కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లాగా. You're not just there, you know, in the film. మీ క్యారెక్టర్కి ఒక వాయిస్ ఉంటుంది, ఒక రీజనింగ్ ఉంటుంది. And I think when you see the film, you will see that even my character is a very strong-headed girl. She's someone who stands up for what she believes is right. And every character actually in the film. So భారతీయుడు సినిమాలో సేనాపతి ఫైట్స్ ఫర్ ఎ చేంజ్ అండ్ హీ స్టాండ్స్ ఫర్ సమ్ ట్రూత్. సో మీకు ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ వన్ డే సేనాపతిగా మారితే వాట్ వుడ్ యూ చేంజ్? First give me a chance, then I am giving you a chance. I don't want to get into trouble saying before only that I want to change this, I want to change that. First you make, then I'll tell. One thing you want to change. No, there's so many things, so many things. I think, you know, if overnight I could maybe sponsor free education, you know, because I feel mindset comes from education, and there are so many people still, and with education I don't mean just
literacy, right? Like putting through school so that some Marks, grades. It's not about Yes. marks and grades. It's about the life experience of studying and good schooling and good teachers that everybody gets. And I feel like see, they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country, and I feel so much more can be done on the education front. That was amazing talking to you as always, Thank Rakul. you. We are eagerly waiting to watch you in this film. Thank you. భారతీయుడు 2 సినిమా గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలోని పాటల గురించి మనతో మాట్లాడడానికి ద మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈజ్ హియర్. మాస్టర్ ఎలా ఉన్నారు? సో భారతీయుడు 2 అంటే ఈ సినిమా పేరుని పలకడం కూడా చూసారా? భారతీయుడు 2 అని అనలేం, భారతీయుడు 2 అనాలన్నమాట. భారతీయులు కాబట్టి ఆ గర్వం ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. ఆ సినిమా అంటే ఆ ఇష్టం కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఊర్లో మెకానిక్ పని చేసుకున్నా. మెకానిక్ పని చేసుకున్నది అది. ఎంత చిన్నపిల్లలు నేను. సో చదువు లేదు, ఓకే చదివాం, అంతంత మాత్రం చదివా, బట్ మెకానిక్ పనిలో ఉన్నాను. పక్కనే థియేటర్స్ అన్ని. ఎక్కడ ఎక్కడ ఇది? నెల్లూరులో. నెల్లూరులో పక్కనే థియేటర్స్ అన్ని పక్కనే. సో అక్కడ అర్చనాలలో నర్తికి థియేటర్ దేంట్లోనో ఈ సినిమా 3వ హాల్లో దేంట్లో ఉండాలి. సో మా అక్కడే షాప్స్ ఉండేది, కనమాల్ అక్కడంతా కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండేది. అంటే పాటలు అప్పుడు మేము వెళ్ళిపోయేది, ఛాయ్కని వెళ్ళిపోయేది, పాటలప్పుడు పాటలు వినేసేది వచ్చేసేది. సో అలా చేసుకుంటూ అంటే అది వేరే ఆ రోజులు ప్యూర్, అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది. ఆ స్ట్రీట్స్ కానీ జనాలు నిజంగా చెప్పినా చాలా ప్యూర్గా ఉండేది. సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త ఇవన్నీ. భారతీయుడు 2 అనగానే ఒక ముసలాయన అసలు ఎలా కొడతారంట, మర్మకళ. మీరు ఒక 3 మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్పులు ఎప్పుడు మేము చూస్తాం. నాకే మర్మకళ రాదు. భారతీయుడు సినిమా ఎన్నిసార్లు చూసాను. ఇలా అంటారు ఒకటి ఇది కూడా ఉంది. ఇలా ఏదో ఇలా పెట్టి ఇలా గుద్దితే ఎప్పుడైనా ప్రయోగించారు ఎవరి మీద? చిన్న సినిమా చూసి వచ్చిన అదే పని. చిన్నప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా ట్రై చేసేది. బట్ మజాక్ రా బాబు అని చెప్పి మళ్ళీ, కానీ వచ్చేది కాదు అది మా అందరికి. అదొక ఆర్ట్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో, సో అలాగా మర్మకళ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది. సో అలాగా మనకు ఇక్కడ మర్మకళ అనేది మన ఇండియన్స్లో క్రియేట్ అయింది. మర్మకళ అనేది అది మన ఇండియాలో ఉండటం అనేది అది నిజంగా అది గ్రేట్గా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో. సో భారతీయుడు సినిమా నిజం చెప్పాలంటే నాకు పాటల ద్వారానే పరిచయం. అంటే చిన్నప్పుడు సినిమా అర్థం చేసుకోలేని స్టేజ్ లో వి థరోలీ ఎంజాయ్డ్ ద సాంగ్స్. అప్పుడే కొత్తగా వచ్చిన టేప్ రికార్డర్లో సో అవి బాగా గుర్తు అనమాట. సో అలా సాంగ్స్ పరంగా మీకున్న మెమరీస్ ఏంటి భారతీయుడు 2 మూవీ? భారతీయుడు 2లో నాకు డాన్స్ పాటలు ఇవన్నీ కూడా బాగా ఇష్టమే. కానీ దాంట్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది, హార్ట్ టచింగ్గా బాగా ఇష్టంగా ఉండేది, డబ్బుల్ని పడవలుగా చేసి వదిలేసి, అంటే ప్రేమ ముఖ్యము, అంటే ఎదుటోళ్ళ కళ్ళల్లో సంతోషం అది ముఖ్యం, డబ్బులు కాదురా అని చెప్పి అప్పట్లో 500 తను చేసి వదలటం అనేది ఆ యొక్క మాంటేజ్ అనేది అసలు చాలా చాలా ఇష్టం నాకు. అందుకే పచ్చని చిలుకలకు తోడు ఉంటే అనేది నాకు చాలా ఇష్టం. మిగతా డ్యాన్స్ సాంగ్ ఉన్నాయి, బట్ ఆ సాంగ్ అనేది బాగా ఇది తగిలేస్తుంది ఇక్కడ. సో సూపర్ సాంగ్ అది నాకు ఆ సినిమాలో మెయిన్ పార్ట్. అంటే మనసులో ఉండిపోయే పాట అంతే. పచ్చని ఇవన్నీ డాన్స్ మనం ఈ అదిరేటి డ్రెస్ వేస్తే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ గుర్తుండిపోయేది అంటే పచ్చని చిలుకలతో ఉంటాయి. సో దాంట్లో బురదలో చేయటం, పడేయటం, అండ్ పెద్ద కమలాసంగా పోయి లుంగి కట్టుకొని ఇట్లా అనుకొని వేయటం, అండ్ ఆమె మన సుకన్య గారు వాళ్ళిద్దరులా అలా చేయటం. సో ఆ క్యూట్నెస్, ఆ మాంటేజెస్ అండ్ వాళ్ళ ఎమోషన్ అనేది అస్సలు సూపర్ కొరియోగ్రాఫ్. ఇప్పటికీ అలా కళ్ళ ముందు చాలా మంచి కొరియోగ్రాఫ్, నాకు చాలా ఇష్టం ఆ కొరియోగ్రాఫ్. సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు 2
ఫైనల్ గా మీరు భారతీయుడు 2 సినిమాలోని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? డిడ్ యు? అయ్యో నేను చేయలేదు, ఇమాజిన్ ఆర్ లేదు నేను చేయలేదు. కానీ నేను ఏంటంటే మిస్ అయినా ఈ 2 మేబీ 3 ఏదో అనుకుంటున్నారు నాకు తెలీదు, దాని నుండి చేస్తాను. బట్ దీంట్లో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద. అసలు చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్. అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉండేది అలాంటి సాంగ్, బేబీ. సో ఆ జానర్ లో ఉండేది. బట్ అది డిఫరెంట్ సాంగ్, ఇది డిఫరెంట్ సాంగ్. సో ఈ సాంగ్ కూడా పెప్పీగా ఉంది, బాగుంది. సో మొత్తం ఫారినర్స్ ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేపిస్తున్నాను. సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారిని పరిచయం అవ్వాల. సో RC-15 మనం చేసింది, చరణ్ సార్ RC-15 చేసాం. దానికి ముందు 3 years ముందే పాటలు అయిపోయినాయి, షూట్ చేశారు పాటలు. సో అందువలన నేను మిస్ అయిపోయినా, లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలో చేసామండి. బట్ శంకర్ గారి సాంగ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయన ఒక్కొక్క సాంగ్ ని చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యునో ద మేకింగ్ లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్ లొకేషన్స్ అన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు. ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఎవరు చూడనిది నేను చూపించాలి. అది మ్యూజిక్ కావచ్చు, లేదనంటే సెట్ కావచ్చు, ఏదైనా డ్రెస్సులు కావచ్చు, మేకప్ కావచ్చు, లేదంటే పాటలో స్కీమ్ ఒక స్టోరీ కావచ్చు. సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను. సో నేను RC-15 కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే, అంటే ఇది వద్దు ఇంకేదైనా చేద్దాం అని ఆయన నాకు ఐడియాస్ ఇస్తుంటే నేను ఈయనకి ఆడ నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో మనపురం. ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియాతో వస్తారా? ఈ సాంగ్ ఇలా చేద్దాం, ఒక ఐడియాతో కాదు, 100 ఐడియాస్ వస్తారు, అన్ని తీసుకుని వస్తారు. మేము దాంట్లో ఏం సెట్ చేయాలా, ఎలా సెట్ చేయాలా అని చెప్పి. బట్ ఈజీ. ఓకే, అక్కడ ప్రాపర్ టెక్నీషియన్, ప్రాపర్ హార్డ్ వర్క్, టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి, వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన చెప్పి, అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి. ఎందుకంటే అంటే కొత్త తను నేర్చుకోవచ్చు, తను కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది, కమల్ హాసన్ గారితో చేసే అవకాశం మిస్ అయింది. బట్ నో ప్రాబ్లం. బట్ సినిమాలో చేయకపోయినా అవును, మానిఫెస్టింగ్ ఇండియన్ 3 ఖచ్చితంగా దాంట్లో చేస్తాను నమ్ముదాం. కలిసారా ఎప్పుడైనా కమల్ హాసన్ గారిని? బయట చాలా ప్లేసెస్ లో కలిసాను, బట్ ఎక్కువ మనకు అంటే ఎప్పుడు ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా అని చెప్పి తెలుసు. నేను రజనీ సార్ని కూడా చాలాసార్లు కలిశాను. బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేయించి అన్నీ చేయించాం. సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిసాం కానీ వర్క్ చేయలేదు. మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానర్లో సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా అనుకోవడం ఏదైనా ఉందా? నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దశావతారంలో ఒక సాంగ్ చేశారు, కాంతారా లాంటి కైండ్ ఆఫ్. ఆయన చేసింది దశావతారంలో అలాంటిదే ఒకటి ఉంటుంది. సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది. అది మీరు చూస్తే దాంట్లో ఉంటుంది అన్ని అవతారాల్లో. సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అదొకటి. తర్వాత మాటలు కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం. కొన్ని పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్ని వగలు పోతున్నావే చిన్నారే అంటే ఆపోజిట్ తన్న అంటే అలాంటి టాస్క్ అదొకటి. తర్వాత ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. సో అలాంటి కొరియోగ్రఫీ చేయటం అయ్యో అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్. సో భారతీయుడు 2 సినిమా నుంచి ఒక ఆడియన్స్ గా మాలాగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నేను భారతీయుడు 2 నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది. భయపడ్డారు అనమాట కొంచెం. ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు, లేదా మన ఇండియా మనం చేయకూడదు అనొచ్చు, లేదంటే ఇది తప్పు కదా అని చెప్పి ఒక 100లో 10% అయినా ఏదైంది. ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలకి ఉపయోగపడి మారేది అలాంటిదన్నా మెసేజ్ వచ్చి పబ్లిక్ హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమేజింగ్ మాస్టర్, వెరీ నైస్ టాకింగ్ టు యు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్ కూడా. థాంక్యూ.
భారతదేశ వ్యాప్తంగా జూలై 7th మన ముందుకు రాబోతున్న భారతీయుడు 2 సినిమా గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాసన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? భారీ చిత్రాలు ఎక్కడ ఉంటే శ్రీనివాసన్ గారు అక్కడ ఉంటారు అనుకుంటా. ఇది మీకు ఎప్పుడు శంకర్ గారితోనే అలవాటు అయిందంటారా? అది అంతేనండి, ఎందుకంటే నేను ఫస్ట్ శంకర్ గారితో స్టార్ట్ చేసింది బాయ్స్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ లైక్ 25 years నుంచి ఆయన అన్ని సినిమాలు నేను బాయ్స్ నుంచి శివాజీ, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన 2.0 వరకు కూడా ఆయన సినిమాలన్నిటికీ నాకు చేసే అవకాశం వచ్చింది. వాట్ ఈస్ దట్ వన్ స్పెషల్ థింగ్ అబౌట్ శంకర్ గారు? అంటే ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తో, ఇంతమంది డైరెక్టర్స్ తో చేసిన ఎక్స్పీరియన్స్ తో, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శంకర్ గారు? శంకర్ గారు అంటే బ్రహ్మాండం అనేది స్క్రీన్ లో తీసుకురావడం అనేది చాలా కష్టం అనుకుంటాం, అందరూ అనుకోవచ్చు. కానీ దాన్ని ప్లానింగ్ అంటే ఆయన ఎలా ఉంటారంటే 2 types ఆఫ్ మన అపరిచితుల్లో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటారు కదా. సో ఆయన స్క్రీన్ పే రాసినప్పుడు అదంతా ఫుల్ క్రియేటివ్గా అసలు ఇదిగా ఉంటారు. స్టోరీ స్క్రీన్ పే రాసిన తర్వాత వన్స్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వచ్చి 100% లాక్. సో లాక్ చేసి నెక్స్ట్ అంతా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ మోడ్. ఆ 2 ఉండటం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ మోడ్ ఉండటం వల్ల ఆయన అసలు ఇక చిన్న 10 పైసలైనా కూడా ఈ వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో దానివల్ల బ్రహ్మాండం అనేది అందుకే మాకు ప్రతి ఫ్రేమ్ లోనూ ఆ గ్రాండ్యూర్నెస్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే శంకర్ గారు ఒక పర్ఫెక్షనిస్ట్ అని మేము చాలా సార్లు వింటూనే వచ్చాము. విఎఫ్ఎక్స్ అనేది ఇంకా చాలా కష్టమైన ఒక క్రాఫ్ట్ అని చెప్పాలి. అందులో పర్ఫెక్షన్ వెతకడానికి ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఒక ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో శంకర్ గారితో ఆ పర్ఫెక్షన్ ని మీట్ అవ్వడం కోసం ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటారు? శంకర్ గారికి ఎప్పుడు మాకేంటంటే ప్రతి సినిమాకి ఓకే దీంట్లో మ్యాక్సిమం మేము విఎఫ్ఎక్స్ లో చేయిస్తాం కదా, నెక్స్ట్ ఏంటి అని చెప్పి నేను అనుకుంటాను. సో ఆయన ఈ కమ్ అప్ విత్ సమ్ ఐడియా, లైక్ నాకు ఇది కావాలంటారు. ఇది కావాలంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఉండదు, అంటే అసలు టెక్నాలజీ ఉండదు. సో దాన్ని ఎలాగ మళ్ళీ టెక్నాలజీని క్రియేట్ చేసి దాన్ని తీసుకురావటం ఉన్నది. ఇప్పుడు మనకి దీంట్లో భారతీయుడు 2లో చూస్తే సో సేమ్ అదే ఇది అంతా ఓకే నార్మల్గా వెళ్తుంది. సడన్గా ఒక రోజు కాల్ చేసి నాకు ఇలాంటిది ఉంది, నాకు అది ఎలా చేయాలి సార్, ఇంతవరకు ఎక్కడ వరల్డ్లో చేయలేదండి అంటే దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు డూ దట్. సో దానికి దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ దాంట్లో మనకి మెయిన్గా ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో ఏఐ టెక్నాలజీ ఇచ్చేసి ఫస్ట్ టైం మన ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే దట్ వరల్డ్లోనే ఇలాంటి అటెంప్ట్ జరిగింది అనేది చెప్పొచ్చు. అది దీంట్లో ఎందుకంటే మనకి హాలీవుడ్గా చూసుకుంటే ఎప్పుడు చాలా మంది చెప్తారు మనం ఒక 5-10 years వెనకాల ఉంటామని. మనం కంపేర్ చేసుకుంటే హాలీవుడ్ ఇండియాలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది ఎందుకంటే అక్కడే మనకి ఎక్కువగా టెక్నాలజీని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేప్పటికి అది కొత్తది, అక్కడ కొత్త ఇక్కడ కొత్త. సో మనం దాన్ని ముందులో ఉంటున్నాము, అందరూ ఈక్వల్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో అందుకని మనం వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా కూడా, అంటే వాళ్ళ ఈక్వల్ గా కంటే ఇంకా ఎక్కువగా కూడా మనం క్రియేట్ చేసేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అంటే శంకర్ గారి సినిమాల్లో విఎఫ్ఎక్స్ అనేది ఎప్పుడు అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఉంటాయి. ఇప్పుడు భారతీయుడు సినిమా మనం ఎప్పుడు 96లో చేసిన సినిమాని ఈ రోజు చూసినా కూడా అప్పట్లో ఇంత ఎలా చేశారు అని అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ 96లో చూసిన వాళ్ళు నాకు చెప్పగా విన్నాను, అసలు అప్పట్లో చాలా షాక్ అయ్యారంట. ఈ విజువల్స్ ఏంటి, ఆ మాయామశ్చంద్ర సాంగ్ లో ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, అవన్నీ మైండ్ బ్లోయింగ్ అండ్ వెరీ యూనిక్ అని అనిపించాయి. సో అలాగా ఇప్పుడు భారతీయుడు 2 2024లో వస్తున్నది. ఇంకా ఎన్ని డెకేడ్స్ ని ముందు ఆలోచించి చేశారంటారు? అంటే అప్పుడు ఉండే రిక్వైర్మెంట్ ఏంటంటే ఆడియన్స్ ని సాంగ్స్ లో కొంచెం మెస్మరైజ్ చేయటం అనేది, దానికి విజువల్ ఎఫెక్ట్స్ వాడేవాళ్ళం. ఆ తర్వాత సాంగ్స్ కాకుండా సీన్ లోనే రిక్వైర్మెంట్, అంటే ఎమోషన్ కనెక్ట్ చేయడానికి ఇంకా అన్నిటికీ అది అలవాటు అయింది. సో ఇప్పుడు వచ్చేప్పటికి దీంట్లో మనకి డైరెక్టర్ గారు రాసిన ఎమోషన్ని మనం ఎంతవరకు విజువల్ ఎఫెక్ట్స్లో కానీ అన్ని క్రాఫ్ట్స్ ద్వారా దాన్ని తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. మేబీ ఎలా ఉంటుందంటే అసలు ఆ సీన్లో ఏమీ తెలవలేదంటే అది చాలా సక్సెస్ మాకు. అప్పుడు వేరే, అప్పుడు వచ్చి సాంగ్లో మనకి గిమ్మిక్స్ లాగా ఉండేది. అది ఆ కాలం నుంచి ఇప్పుడు వచ్చేప్పటికి ఇప్పుడు అసలు దీంట్లో గ్రాఫిక్స్ వాడారా అనేది చాలా తెలవకుండా స్మూత్గా ఉంటేనే అది పెద్ద సక్సెస్ అన్నమాట. డెఫినెట్లీ అవును, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది. బిలీవబిలిటీ వాళ్ళు అసలు సీజీ అంటే గ్రాఫిక్స్ అని అనుకోకూడదు. అవును, ఎప్పుడైతే నువ్వు గ్రాఫిక్స్ అనుకున్నారో అప్పుడు అది పాటల్లో
పాటల్లో డెఫినెట్ గా శంకర్ గారి మార్క్ ఆయన ఉంటుంది ఎప్పుడు. ఉంటుందా? ఓకే. సో భారతీయుడు సినిమా చూసిన ఒక ఆడియన్స్ గా ఈ రోజు భారతీయుడు 2కి వర్క్ చేస్తున్నారు మీరు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? అసలు చాలా లక్కీ అని చెప్పొచ్చు నేను, ఎందుకంటే నేను అప్పుడు భారతీయుడు వచ్చినప్పుడు నేను ఐఎమ్ స్టిల్ అసలు విజువల్ ఎఫెక్ట్స్ లోనే లేను. సో ఆ టైంలో నేను విజయవాడ అన్నది. సో నాకు బాగా గుర్తుంది, అప్పుడు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అక్కడ చాలా వరకు బ్లాక్ టికెట్స్ అమ్ముతారు. సో విజయవాడ ఆ ఏరియాలో. సో అంత ఎంత కిక్ వచ్చిందంటే ఆ టైంలో సినిమా నుంచి చూసి బయటకు వచ్చినప్పుడు బయట ఉండే బ్లాక్ టికెట్ వాళ్ళని కొట్టేస్తున్నారు, నువ్వు అమ్ముతున్నావు. అంత రెవల్యూషన్ ఆ సినిమా క్రియేట్ చేసింది అప్పుడు భారతీయుడు. సో అదే దానికంటే డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ లో ఇప్పుడు ఇప్పుడు భారతీయుడు 2 చేసింది. అసలు బాగా హై ఇంపాక్ట్ లో వచ్చింది. చూడంగానే అసలు మనకే ఇన్ని రోజులు ఈ కరప్షన్ అంతా ఎలాగా మనం, ఎందుకంటే చిన్న చిన్నదే కరప్షన్ అనుకుంటాం, కానీ అది ఎంత పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆయన ద్వారానే యాక్చువల్గా నాకు తెలిసి ఇక్కడ మనకి అందరికీ తెలిసింది. ఈవెన్ చిన్న లంచం అనేది చిన్నది కాదు, అది యాక్చువల్గా చూస్తే చాలా పెద్దదని చూపించింది. ఇన్ని డెకేడ్స్ తర్వాత కూడా రిలేటబుల్ పాయింట్ గా ఉండడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్. బట్ భారతీయుడు 2 మళ్ళీ మన ముందుకి ఆ పాయింట్ ని తీసుకొస్తుంది. విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అనేది ఇటు కెమెరా డిపార్ట్మెంట్, మేకప్ కానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ, వీటన్నిటితో కోఆర్డినేట్ అవుతూ, అంటే దానికి సహకరిస్తూ యాడెడ్గా తీసుకొచ్చే ఒక వాల్యూ అని చెప్పాలి విఎఫ్ఎక్స్ అనేది. సో మీకు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే అవుట్పుట్ తీసుకురావడంలో? అసలు దాంట్లో నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఆల్రెడీ ముత్తురాజు గారు ప్రొడక్షన్ డిజైనర్ గారితో నేను ఆల్రెడీ ముందు ఫ్యూ సినిమాస్ వర్క్ చేశాను. సో అఫ్ కోర్స్ తర్వాత రవివర్మ గారు ఆయన వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ డిఓపి. సో ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కానీ వీళ్ళ సైడ్ నుంచి వచ్చేవన్నీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మేము హెచ్ఓడిస్ అందరూ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ కొలాబరేటివ్ గా, ఏదొచ్చినా కూడా ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది డైరెక్టర్ గారు ఏం అడుగుతున్నారని. సో ఆ విజన్ మేము అలాగా ఇప్పుడు నేను ఒక లెవెల్ తీసుకొస్తే నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా డిఏలోకి వెళ్ళినప్పుడు ఫైనల్ అవుట్పుట్ లో ఆయన రవివర్మ గారు ఆయన ఇంకో కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం. అలాగే బిగినింగ్ లో ప్రొడక్షన్ డిజైన్ లో ఆయన వచ్చి కాన్సెప్ట్స్ లో ఆయన ఒక రకంగా తీసుకురావడం. ఇట్స్ లైక్ వెరీ నైస్ కొలాబరేటివ్ టీమ్. అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు అంటే యూజువల్లీ కూడా మోస్ట్లీ వీలైనంత వరకు ప్రొడక్షన్ డిజైనింగ్ లో, మేకప్ లో అన్ని చేసుకుంటా వచ్చి ఫైనల్ వచ్చేపటికి అదే ప్రతి స్టేజ్ లో అందరు ఇన్పుట్స్ ఉంటాయి, ఏది అవసరమైతే అక్కడే విఎఫ్ఎక్స్. బట్ మనకి మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటంటే శంకర్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పి లాక్ చేశారంటే అది ఇంకా అసలు చేంజ్ చేయరు. దానివల్ల మాకు వర్క్ చేయడానికి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు వచ్చి చాలా డైరెక్టర్స్కి వచ్చి వాళ్ళు ఇలా అనుకుంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ వచ్చి మొత్తం చేంజ్ చేస్తారు, అది వర్కౌట్ అని. అవునవును, మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ చూడడానికి. బట్ ఒకటి మీ నుంచి మాకు తెలుసుకోవాలనుంది ఏంటంటే, సినిమా మొత్తంలో విఎఫ్ఎక్స్ పరంగా అఫ్ కోర్స్ మీరు చాలా బిలీవబుల్గా ట్రై చేశారు, మేము కూడా అలాగా ఇమర్సివ్గా చూడాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ స్టిల్ విఎఫ్ఎక్స్ పరంగా ఈ ఎపిసోడ్ హైలైట్ ఉంటుంది అని మీరు చెప్పేది ఏదన్నా చాలా ఎర్లీ టు రివీల్, బట్ ఇట్స్ without revealing the actual sequence, anything towards the climax? No, I don't want to. The interval? I think you need to ask director to. Okay, నేను ఇంకా ఇబ్బంది పెట్టను. We are eagerly waiting to watch the film. So final గా భారతీయుడు 2 సినిమాని చూడడానికి రీజన్స్ అంటే మీరేం చెప్తారు ఆడియన్స్ కి? రీజన్స్ అనేది ఇప్పుడు భారతీయుడు ఎంతవరకు ఇంపాక్ట్ అయిందండి అంటే, ఇప్పుడు ఓవరాల్ గా సినిమా అవన్నీ కాకుండా మనకి ఎస్పెషల్లీ శంకర్ గారి సినిమా అంటే రియాలిటీ, ప్రాక్టికల్గా ప్రజల్లో ఏం జరుగుతుందనేది ఆయన బయటికి చూపిస్తారు. అది తెలుసుకుంటూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి భారతీయుడి సినిమా భారతీయుడని కాదు, ఆయన సినిమాలు అన్నీ చూసి చాలామంది రియాలిటీలో చాలా మారారు. సో థింక్ చేసే థాట్ ప్రాసెస్ తీసుకొస్తారు. సో ఇది ఐ థింక్ ఇట్స్ రైట్ టైం ఈ సినిమా వచ్చి మళ్ళీ అగైన్ ఆడియన్స్ని అసలు మనం చేసే వెళ్ళే పాత్ కరెక్టా అనేది థింక్ చేస్తే ఆలోచించేసే. సూపర్ శ్రీనివాసన్ గారు, కీప్ రాకింగ్. ఇంకా బోల్డ్ అని ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు భారతీయుడు 2 గురించి ఇలాంటి టెక్నికల్ విషయాలు కూడా చెప్పినందుకు. థ్యాంక్ యూ.